కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు కొత్తగా ప్రదీప్ చిరుకూరి డైరెక్షన్లో ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే దీన్ని ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ 21 అని పిలుస్తున్నారు. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డెవిల్. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే డెవిల్ మూవీతో కళ్యాణ్ రామ్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే కళ్యాణ్ రామ్ గారు ఈ డెవిల్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో నటిస్తున్నారు కళ్యాణ్ రామ్ గారు. చూడాలి కళ్యాణ్ రామ్ గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఎన్కేఆర్ 21 మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది అశోక్ వర్ధన్ ముప్ప ఇంకా సునీల్ బులుసు. అలానే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రదీప్ చిరుకూరి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వి అంజనేష్ లోక్నాథ్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది విజయశాంతి, నందమూరి కళ్యాణ్ రామ్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే విజయశాంతి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఎన్కేఆర్ 21. అయితే విజయశాంతి గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సరిలేరు నీకెవ్వరు. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అయితే సరిలేరు నీకెవ్వరు మూవీతో విజయశాంతి గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే విజయశాంతి గారు సరిలేరు నీకెవ్వరు మూవీ రిలీజ్ తర్వాత 3 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో మన ముందుకు వస్తున్నారు విజయశాంతి గారు. చూడాలి విజయశాంతి గారికి ఈ మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఎన్కేఆర్ 21 మూవీలో విజయశాంతి గారు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేస్తున్నారు. అయితే విజయశాంతి గారు ఇంతకు ముందు పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేసిన ప్రతి మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు చాలా టైం గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేస్తున్నారు విజయశాంతి గారు. చూడాలి విజయశాంతి గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఎన్కేఆర్ 21 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీని ఈ 2025లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీతో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఇంకా విజయశాంతి గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.